ఒక్క మాటతోటి ఈ సబ్జెక్ట్ని అంతటినీ పక్కన పెట్టేస్తారు. కానీ ఇదే సబ్జెక్ట్ని వాళ్ళ సమాజానికి అర్థమయ్యేలా చెప్పించాలంటే ఎన్ని కోణాలలో మనం ఆలోచించాలన్నది ఈ టాపిక్ యొక్క ఉద్దేశం. అదే కదా బైబిల్ చదివే క్రమము. మీరు అందరూ చదువుతారు, మీ అందరికీ తెలుసు. కానీ ఎలాగ చదవాలన్నది ఆ కోణాన్ని మాత్రమే మేము చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతా నాకు వచ్చిందని చెప్పట్లేదు, అన్నకు వచ్చిందని చెప్పట్లేదు, ఓకేనా? కానీ ఏదైతే మేము టూల్స్ వాడతామో ఆ టూల్స్ని మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రేపు పొద్దున్న మేము ఉండకపోవచ్చు, అప్పుడు ఎవరుంటారండి? సమాజంలోనికి సత్యం తీసుకెళ్ళడానికి ఎవరున్నారు? మా ముందున్న మీరే ఉన్నారు కదా. కనుక ఆ టూల్స్ని మీ వరకు మేము షేర్ చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది, అంతేనా? ఒక కూజా పట్టుకుని ఉన్నాను, ఒక గ్లాసులో నింపుతున్నాను, కూజాలో ఫుల్గా వాటర్ ఉంది, ఓకేనా? మరి ఈ గ్లాసులోకి మళ్ళీ నేను ఎప్పుడు నింపగలుగుతాను? ఖాళీగా ఉన్నప్పుడే కదా. అంటే ఈ గ్లాస్ని ఏం చేయాలి? ఎంటీ చేయాలి. అంటే కూజ అనేది పరిశుద్ధాత్ముడైతే, వాక్యాన్ని నాకు ఇస్తున్నదైతే నన్ను నింపుతున్నాడు. ఆ గ్లాస్ అనే పాత్ర అయిన నన్ను నింపుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? దాన్ని నా దగ్గర ఉంచుకుంటే అది మళ్ళీ నింపబడదు. అదేం చేయాలి? మీకు వేయాలి. మీ దాహాన్ని తీర్చడానికి ఈ గ్లాసుని నేను ఎంటీ చేయగలిగితే మళ్ళీ నా దాహాన్ని తీర్చడానికి మళ్ళీ ఆయన నా గ్లాస్ ఫుల్ చేస్తాడు. అదే స్వార్థం తప్పితే అంతకు మించిన స్వార్థం ఇక్కడ ఏమీ లేదు. కనుక తెలుసుకున్న సత్యాలను మీ వరకు చేరేస్తే ఇంకా తెలియాల్సిన సత్యాలు ఉన్నాయి, ఆ సత్యాలను దేవుడు నాకు రివీల్ చేస్తాడు అన్న స్వార్థం తప్పితే మరొకటి ఆలోచన ఇక్కడ ఏమీ లేదు ప్రియమైన వాళ్ళు. అయితే న్యాయాధిపతుల గ్రంథము ఎందుకు అనుకున్నానంటే మన అందరము బాగా చదివి ఉంటామని. ఈ సందర్భంలో మరి ప్రశ్నలు మీ దగ్గర ఉన్న పేపర్స్లో ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఎంతమంది చదివారు ఈ అధ్యాయాన్ని? ఎంతమంది చదివారు ఈ అధ్యాయాన్ని? ఎత్తు, పర్లేదు, ఏముంది. చదవలేదా? మిగిలిన వాళ్ళు ఏముంది? వెరీ గుడ్. ఏం లేదు, చదివారంటే అర్థమవుతుంది, చదవలేదంటే మళ్ళీ నేను శ్రమ పడాలి, అంతే, అంతకుమించి ఏం కాదు, ఓకేనా? మొదటి ప్రశ్న, లేవీయుడు తన ఉపపత్నిని ప్రేమించాడా? చదివిన వాళ్ళు చెప్పండి. ప్రేమించాడా? ఎలా చెప్తారు ప్రేమించాడని? వ్యభిచారం చేసినా కూడా తన భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు. వెరీ గుడ్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఆమె ఆయనకు మోసం చేసినప్పటికీ కూడా ఆయన ఆమెను ప్రేమించాడు అన్నది ఆ రకంగా పాయింట్ తీసుకుని వస్తున్నారు. ఇంకా చెప్పండి, మైక్ తీసుకోండి. ప్రియముగా మాట్లాడాను మాట ఉందండి అక్కడ. ప్రియముగా మాట్లాడు కనుక ఆయన ప్రేమించడానికి ఖచ్చితంగా చెప్పాలి. ఓకే. ఇంకా ఏ రకంగా మనం నిర్ధారించవచ్చు? ఇంకా చేయలేస్తే మైక్ వస్తుంది. ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు. పెద్దపురం పక్కన లేదు కదా, ఏదో మూల ఉన్నది. మరి ఈ మూల ప్రాంతానికి ఎంత కష్టపడి వచ్చారు, మరి యాక్టివ్గా లేకపోతే ఎలాగా? ఏదో తీసుకుని వెళ్ళాలి కదా. అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, రిటర్న్ గిఫ్ట్ ఏదో తీసుకెళ్తాం కదా. మరి మీరు కష్టపడి వచ్చారు కదా, ఏదో తీసుకెళ్ళాలి కదా. ఇవ్వడానికి నేను తాపత్రయపడుతున్నాను, తీసుకెళ్ళడానికి మీరు తాపత్రయం చూపెట్టట్లేదు. హలో, ఆమె మామగారితోటి, అతని మామగారితో ఉన్న సంబంధాన్ని బట్టి, అంటే తిరిగి రాగానే సంతోషించాడు మామగారు, మావయ్య సంతోషించాడు. అంటే వీళ్ళకున్న పరస్పర ఏకాభిప్రాయం అనేది బాగుందని అర్థం చేసుకోవచ్చు. మంచివాడని. మామ అల్లుడిని రిసీవ్ చేసుకునే పద్ధతిని బట్టి మధ్యన బంధాలు బాగున్నాయని మన జాన్ చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. ఇంకా ఈలోగా చదవని వాళ్ళు చదివేయండి ఫాస్ట్గా.
వింటూనే చదవని వాళ్ళు చదివండి. ఇంకెవరు లేరా? నెక్స్ట్ ప్రశ్న, ఎన్ని గాడిదలు ఉన్నాయి? వాటి మీద ఎవరెవరు? 2 గాడిదలు ఉన్నాయా? వచ్చినప్పుడు ఉన్నాయా, వెళ్ళినప్పుడు ఉన్నాయా? వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఉన్నాయా, వెళ్ళినప్పుడు ఉన్నాయా? వెళ్ళినప్పుడు 2 దగ్గరలో ఉన్నాయా? 2 దగ్గరలో ఉన్నాయంట. ఎందుకు అడిగిన తర్వాత చెప్తాను. అతడు దేవుని మందిరానికి వెళ్తానన్నది నిజమా అబద్ధమా? ముసలాయన కనబడినప్పుడు ముసలాయనకి చెప్తాడు కదా, ఇగో నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను అని ముసలాయనకి చెప్తాడు. చెప్పిన ఈ మాట నిజమా అబద్ధమా? నిజం. అందరూ సైలెంట్. ఆమెను ఎవరు చంపారు? ఆమెను ఎవరు చంపారు? ఏ మాటను బట్టి మీరు దృఢపరుస్తారు? చెప్పం, మైక్ తీసుకు చెప్పు. అక్కడ ఆమెను రేప్ చేయడం వల్ల ఆవిడ చనిపోయింది కనుక. చనిపోయిందని అక్కడ ఉందా మాట? వాక్యం కావాలి. లేదు 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 లేదా? మరి ఎలా దృఢపడిస్తాం? ఉత్తి మాటతో దృఢపడిస్తాం? అప్పుడు ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు అని ఉంది అక్కడ. ఆవిడ్ని అపస్మారక స్థితి అని అవ్వచ్చు కదా. ప్రత్యుత్తరం ఇవ్వలేదంటే ఏంటి దాని అర్థం? చచ్చిపోయిందనా? అంటే అపస్మారక స్థితి అయినా ఉండొచ్చా? రిప్లై ఇవ్వకపోతే ఏమని? అప్పుడు ఎవరు చంపారు? చనిపోయిందని ఎలా చెప్తాం? అంటే తర్వాత ఎన్ని ట్విస్టులు ఉన్నాయో. బయట సమాజం మిమ్మల్ని ఎలాగే ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలన్నిటికీ మీరు కరెక్ట్గా సమాధానం చెప్పేవారుగా ఉండాలి అన్నదే ఇక్కడ మెయిన్ ఉద్దేశం. ఓకేనా? అంటే తర్వాత అది చెప్పలేవు కదా. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? 5వ ప్రశ్న, ఇజ్రాయెల్ పెద్దలు ఎదుట అతడు చెబుతున్నది నిజమా లేకపోతే ఎక్కువ చేసి చెప్తున్నాడా? నిజమా? పెద్దల దగ్గర చెప్తున్నది నిజమా లేకపోతే ఎక్కువ చేసి చెప్పాడా? చెప్పు జాన్. నిజమే చెప్పాడా? ఎలా చెప్తావు? అంటే 12 ముక్కలుగా కోసాడు కదా నేను. అంటే ముందు జరిగిన సందర్భాన్ని అంతటిని ఆలోచిస్తే తర్వాత ఇజ్రాయెల్ పెద్దలందరికీ పంపుతాడు కదా అవి. ఖచ్చితంగా దాన్ని దృఢపరుచుకున్నాడు. ఖచ్చితంగా ఏదైనా చేయాలనుకుంటున్నాడంటే అది నిజమే ఉంటుందండి కదా. అంతలా చేయడానికి ప్రయత్నించాడంటే వాళ్ళందరి ద్వారా న్యాయం అనేది రాబట్టాలి, ఇది అందరికీ స్ప్రెడ్ చేయాలి. ఇంకా ఇంకా బలంగా ఏమైనా దృఢపరచడానికి మాట ఉందా? అంటే దిక్కులన్నిటికీ పంపాడు కదా, మరలా బుక్ అవ్వకూడదు ఇతను. అందరికీ తెలియపరచాలని డిసైడ్ అయ్యాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని. మరి అంత ఉన్నాడు ఎందుకు ఆమెను బయటకు తోస్తాడు? అంత ప్రేమ ఉన్నాడు ఎందుకు ఆమెను బయటకు తోస్తాడు? పోకిరీలకు ఎందుకు అప్పచెప్పాడు? నేను మీకే వేస్తున్న ప్రశ్న. అంటే ఏమి ప్రేమించాడు అనేసి అంటున్నారు కదా, మరి ప్రేమిస్తే ఎందుకు బయటకి వేస్తాడు? అంటే ఏమి చేయలేని పరిస్థితి అనుకోవచ్చు కదనే. ఏమీ చేయలేని పరిస్థితి అంటే ఒక్కరు సింగిల్ పర్సన్ ఆయన. అప్పటికే లేడీస్ ఇటు సైడ్ నుండి ఎవరు రావట్లేదు, వాయిస్ రావట్లేదు. ఇటు సైడ్ మాట్లాడరా? మీకు మైక్ కావాలా? లావణి సిస్టర్ మైక్ కావాలా? ఉన్నాడు ఉన్నాడు చిన్న ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. వెళ్దాం టాపిక్లోకి. న్యాయాధిపతులు ప్రారంభ అధ్యాయాన్ని మనం చూడగలిగితే యెహోషువ తర్వాత యెహోషువ నడిపించిన ఒక తరం ఉంది. 2వ అధ్యాయం 10వ వచనం రాకముందు వరకు వాళ్ళతో పాటు ఎవరున్నారు? యెహోషువ కాలములో నడిచిన వాళ్ళు అప్పటి వరకు ఉన్నారు.
2వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి ఏమైంది? వాళ్ళెవ్వరు లేరు. ఇప్పుడు న్యూ జనరేషన్, కొత్త జనరేషన్ అనేది వచ్చింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? యెహోవానైనను ఆయన కార్యములైనను ఎరుగని తరము వారు. అంటే ఓల్డ్ జనరేషన్ అంతా పోయింది. సో ఇది న్యాయాధిపతుల మొదటి అధ్యాయం అయితే, న్యాయాధిపతుల చివరి అధ్యాయానికి వచ్చినప్పటికీ ఏమని రాసింది మీరు చూడగలిగితే రిపీటెడ్గా వస్తుంది. మొదటి వచనం చూడండి, 19వ అధ్యాయం మొదటి వచనం. అదే 18వ అధ్యాయం చూడండి మళ్ళా. ఆ దినములలో 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. న్యాయాధిపతులు 17:6. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చను. ప్రారంభ అధ్యాయానికి చూడగలిగితే పోరాడిన వీరులు ఉన్నారు, నడిపించిన నాయకులు ఉన్నారు. కానీ చివరికి వచ్చినప్పటికీ ఏమంటున్నారు? జనులు తన ఇష్టానుసారముగా ప్రవర్తించే స్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళని ఏలే రాజు లేడు. అది ఒక్కసారి రిపీట్ అవ్వలేదు. ఎన్నిసార్లు రిపీట్ అయింది? 17:6లో రిపీట్ అయింది. 18 కూడా ఉంటుంది. 18:1 ఇజ్రాయెల్ రాజు లేడు. తర్వాత 19లో ఎక్కడ? ఇజ్రాయేలుకు రాజు లేని దినమదుల్లో 19. ఇంకా మీరు చూడగలిగితే లాస్ట్ 21వ అధ్యాయము 25వ వచనము. 21వ అధ్యాయం 25వ వచనము. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చెను. అంటే న్యాయాధిపతులు గ్రంథము రాయబడేటప్పటికీ మొదటి అధ్యాయానికి చివరి అధ్యాయానికి మధ్యన మనం చూడగలిగితే దేవుని కోసం గొప్పగా బ్రతికిన వారు ఉన్నారు, దేవుడు నించోబెట్టిన న్యాయాధిపతులు ఉన్నారు. అలా చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రాజు లేడు, ప్రజలు తన ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి ఉంది గనక ఏమైంది? గ్రాఫ్ దేవుని ఎడల విశ్వాసంలో ఆ ప్రజల యొక్క గ్రాఫ్ ఏమైంది? పడిపోయింది, కిందకి పడిపోయింది. కనుక పడిపోయిన గ్రాఫ్లో మంచివాడు ఎవడైనా ఉంటాడా? పడిపోయిన గ్రాఫ్లో మంచివాడు ఎవడైనా ఉంటాడా? ఉండొచ్చా, ఉండకూడదా? మీతోనే చెప్పిస్తాను ఇప్పుడు. పడిపోయిన గ్రాఫ్లో మంచివాడు ఉంటాడా, ఉండడా? ఉండొచ్చా? ఉండడు అని ఫిక్స్ అయిపోయి కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈ లేవీయుడిది ప్రేమ కాదు, ఈ లేవీయుడు ఆమెను ప్రేమించలేదు, ప్రేమిస్తే వదిలేస్తాడా పోకిరిళ్ళకి, ప్రేమిస్తే 12 ఖండాలుగా ఖండిస్తాడా, సరిగా సమాధి కూడా ఆమెకు చేయలేదు. అదే కదా అంతకుముందు ఇజ్రాయిల్లో మంచిగా ఏంటంటే చనిపోయిన వ్యక్తికి సరిగా సమాధి చేయడం, కానీ ఇక్కడ సమాధి చేయలేదు. ఈయన ప్రేమించాడని అలా అనుకుంటాం. గాడిద ఉన్నది కానీ 2 గాడిదలు ఉన్నాయి, కానీ ఆ 2 గాడిదల్లో ఒకటేమొచ్చి నౌకర్ని ఎక్కించుకున్నాడు, రెండోది ఆయన ఎక్కాడు. ప్రేమించాడు అన్నాడు, ఎలా నడిపిస్తున్నాడు? పనివాడి కంటే హీనముగా ఆమెను నడిపిస్తున్నాడు అని. గ్రాఫ్ పడిపోయింది కనుక మనం మంచోడని భావించడానికి లేదు, ఆయనకి ప్రేమ లేదు. ఇటు బైబిల్లో ఏమని ఉంది? ఆమె వ్యభిచారం చేసి వెళ్ళిపోయిందని ఉంది, వెళ్ళిపోయి 4 నెలలు అక్కడ ఉన్నదని ఉంది. ఈయన ప్రియముగా మాట్లాడడానికి వెళ్ళి సంధి కుదుర్చుకోవడానికి వెళ్ళాడని ఉంది. ఇవన్నీ కాదు, ఒకటి ఏంటి కావాలి? గ్రాఫ్ పడిపోయింది కనుక మనుషులు తమ వారిని ప్రేమించే స్థితి ఇక్కడ లేదు. ప్రారంభంలో చూడండి, బోయేజు రూతుని ప్రేమించాడా? బోయేజు రూతు మధ్యన మంచి రిలేషన్ ఉంటుంది, మనకు కనబడుతుంది కదా. ఎవరిది బోయేజు రూతు? ఏ కాలంలోది? న్యాయాధిపతుల కాలమే కదా, అందుకనే ఇక్కడే ఉంచాను. న్యాయాధిపతుల కాలంలో బోయేజు రూతు సందర్భాన్ని మనం చూడగలిగితే వాళ్ళ సంబంధం బాగుంది, అవునా? ఆమె క్యారెక్టర్ బాగుంది, బోయేజు క్యారెక్టర్ బాగుంది. చివరికి బోయేజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
తద్వారా యోధ జనాంగం అనేది అందులోంటి వచ్చింది. సో ప్రారంభ కాలంలో బోయేజు క్యారెక్టర్ని మనం చూడగలిగితే బాగుంది, కానీ గ్రాఫ్ పడిపోయిన తర్వాత అటువంటి క్యారెక్టర్ అనేది ఉండదు. బైబిల్ ఇలా రాయబడినా అది జరగదు కనుక ఆయన ప్రేమించలేదు అన్న మాటను మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు రైట్ చెప్పండి, ఎంతవరకు రైట్? మీ విషయం చెప్పండి. ఎక్కడి వరకు? న్యాయాధిపతుల వరకు ఆలోచించి గ్రాఫ్ పడిపోయింది కనుక మంచి వాళ్ళు ఉంటారా ఉండరా? ఉండొచ్చా? ఏ రకంగా ప్రూవ్ చేస్తారు మీరు నాకు? నో కాదమ్మా, ఇక్కడే న్యాయాధిపతులు కాలంలోనే మనం ఆగుదాం. న్యాయాధిపతుల కాలంలోనే ఆగుదాం. గ్రాఫ్ పడిపోయినప్పటికీ మంచి వాళ్ళు ఉండొచ్చా లేకపోవచ్చా? ఎలాగా? దాస్తే ఎలాగుండొచ్చు? దాస్తే మంచిడు కాదు కదా. చెప్పాడు, నిజం చెప్పాడా? అది మీరు ఎలా చెప్తారు నిజం చెప్పాడని? అబద్ధం అంటున్నారు, మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ఎలా? మీరందరూ ఏమంటారు? ఒపీనియన్ చెప్పండి, అప్పుడు మనం ఎలాగో ఆలోచించాలనేది మీకు ముందుకు చెప్తాను. ఒపీనియన్ చెప్పండి, మీ ఒపీనియన్. గ్రాఫ్ పడిపోయింది కదా, బోయేజ్ అని చూస్తున్నాం. గ్రాఫ్ బాగున్నప్పుడు బోయేజ్ బాగున్నాడు, గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు లేవీడు ఎలాగున్నాడు? నిజంగా భార్యను ప్రేమించాడా లేకపోతే పడిపోయిన క్యారెక్టర్ ఆయనది కూడా? చెప్పండి, స్ట్రాంగ్గా చెప్పండి. ప్రేమించాడు, ఒకటి ప్రేమించాడు. మగళ్ళు ఎవరు లేరా చెప్పరా? ప్రేమించాడా? ఇంకా దావీదు గారు ప్రేమించాడా? ప్రేమిస్తే ఇంకా నో క్వశ్చన్. మిగిలిన వాళ్ళు ఎవరు? జాన్ గారు వినపడట్లేదు. ప్రేమించడం ఎలా ప్రూవ్ చేస్తారు? నేను అదే అన్నాను, అబద్ధం అయితే ఒక మాటతో మిమ్మల్ని నమ్మించవచ్చు, కానీ ఇప్పుడు నిజం కావాలి మనకి. మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ఏ ఆధారంతో ప్రూవ్ చేస్తారు? నాకు ఆధారం కావాలి. ప్రేమించాడు అన్నారు కదమ్మా, ప్రేమించాడు ఏ రకంగా? ఆమె మరణం ద్వారా వాళ్ళు అందరిలో ఒక విప్లవం తీసుకురావాలని ప్రయత్నం చేశాడండి. ఏ రకంగా? అప్పచెప్పిసా? పోకిరీలకు అప్పచెప్పిసా? తర్వాత ఓకే ప్రేమిస్తే అసలు పంపించకూడదు కదా. ఇంకా మీ అందరికీ బాగా తెలుసు, చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళు చేర్చుకున్న కుమార్తెను కూడా తీసుకువెళ్ళిపోతారని తన భార్యనే ఆయన పంపించేస్తారు బయటికి. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, లోతు కూడా దేవదూతలు వచ్చినప్పుడు ఊరు అందరూ వచ్చారు కదా, అప్పుడు ఏం చేస్తున్నాడు లోతు? ఇది గొప్ప క్యారెక్టరా వేస్ట్ క్యారెక్టర్? ఇది గొప్ప క్యారెక్టర్. చెప్పండి, గొప్ప క్యారెక్టర్నా? గొప్ప క్యారెక్టర్ కాదు, వేస్ట్ క్యారెక్టర్ అంటున్నారు బయట. ఏదో కూతుర్ని ఇచ్చేయడం గొప్ప అనుకుంటున్నాడు, కూతుర్ని కాపాడుకోరు కానీ ఇచ్చేస్తారా అన్నమాట. ఇదంతా నెక్స్ట్ టాపిక్ అండి. ఇప్పుడు ఎలా ప్రూవ్ చేయొచ్చు దీన్ని? గ్రాఫ్ పడిపోయినప్పటికీ కూడా మనుషులు బాగుంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు, కానీ ఒకడైనా బాగున్నవాడు ఉంటాడా ఉండడా? ఉంటాడు అన్నదానికి నిదర్శనమే ఈ లేవీయుడు. ఎలా చెప్తున్నానని మీరు అడుగుగలుగుతారు. న్యాయాధిపతుల ఎండింగ్ ఎవరండి? న్యాయాధిపతుల కాలానికి ఎండింగ్ ఎవరు? సమూయేలు కదా. సమూయేలు ఇప్పుడు పడుతున్న గ్రాఫ్ లో ఉన్నాడా
లేస్తున్న గ్రాఫ్లో ఉన్నాడా? లేస్తున్న గ్రాఫ్లో ఉన్నాడా? గ్రాఫ్ పడిపోయింది కదండి. న్యాయాధిపతులు ప్రారంభానికి న్యాయాధిపతులు అన్నింటికి గ్రాఫ్ పడిపోయింది. లాస్ట్ న్యాయాధిపతి ఎవరు మనకి? సమూయేలే కనబడుతున్నాడు. సమూయేలు ముందుకు కొద్దిగా వద్దాం. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? ఏలి. ఏలి దగ్గరికి ఎవరు వస్తారు? ఏలి దగ్గరికి ఎవరు వస్తారు? ఆ కథ అంతా ఏంటి? మొదటి అధ్యాయం, సమూయేలు మొదటి అధ్యాయం. హన్నా, ఎల్కానా, హన్నా. ఎల్కానా హన్నా వారి మధ్య బంధం ఎలా ఉంది చెప్పండి? న్యాయాధిపతుల కాలం ఇది కూడా. ఇది కూడా న్యాయాధిపతుల కాలమే. న్యాయాధిపతుల కాలంలో ఎల్కానా హన్నాకి మధ్యన బాండింగ్ ఎలా ఉంది? ఎంతగా ప్రేమించాడు భార్యని? పిల్లలు లేకపోయినా నేనే నీ పిల్లని అనుకొని నన్ను ప్రేమించు అని అన్నాడా లేదా? తర్వాత లేక లేక పుట్టిన కుమారుణ్ణి దేవునికి అర్పితంగా అర్పించేస్తానన్నప్పుడు నో అని చెప్పాడా? నీ ఇష్టం అన్నాడా? అంటే ఎంతగా ప్రేమించుంటాడు? అవునా? ఇప్పుడు పడిపోతున్న గ్రాఫ్లో మనకు ఎవరు కనబడుతున్నారు? ఎల్కానా కనబడ్డా లేదా? భార్యను ప్రేమించిన వాడు ఎల్కానా కనబడ్డాడు లేదా? జనులు ఎలాగైనా రాజు లేడు గనక ఇష్టానుసారంగా వాళ్ళకి వాళ్ళు రూల్ పెట్టుకొని పాలించొచ్చేమో కానీ వ్యక్తులు మంచివారు లేరు అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు ప్రేమన వల్ల. అర్థమైందా? అర్థం కాలేదా? కనుక లేవి తర్వాత వస్తున్న క్రమంలో ఎల్కానా మనకి గొప్పగా కనబడుతున్నాడు. మరి అలాంటప్పుడు లేవి ఎందుకు ఉండకూడదు గొప్పవాడిగా? అర్థమైందా? సో మనం ఒకళ్ళ దగ్గర ఈ విషయం చెప్పాలి అనుకున్నప్పుడు దానికి ముందేంటి, దాని వెనకాతలు ఏంటి, ఈ విషయాలన్నింటినీ మనము ఆలోచించాలి. వీళ్ళు ఇక్కడితో ఆగిపోతారు, కానీ ఇక్కడ నుండి నేను ముందుకెళ్ళాను. సమూయేలు మొదటి రెండు అధ్యాయాలు న్యాయాధిపతుల కాలానికి సంబంధించిందే కదా. ఎందుకు 10వ అధ్యాయం వరకు న్యాయాధిపతుల కాలానికి సంబంధించింది. తర్వాతే రాజు వచ్చాడు, అవునా కదా? తర్వాతే రాజు వచ్చాడు. మరి ఇదే న్యాయాధిపతుల కాలంలో ఎల్కానా మరి అంత గొప్పగా భార్యను ప్రేమించిన వాడిగా ఉంటున్నప్పుడు లేవీయుడు ఎందుకు కాకూడదు? ఇది నేను వాళ్ళకి వేసిన కౌంటర్. బాగుందా? సమర్థనీయంగా ఉందా లేదా? ఉందా? ఇప్పుడు లేవీయుడి క్యారెక్టర్ మనం చూద్దాం. కనుక గ్రాఫ్ పడిపోతున్న మనుషులు మంచివాళ్ళుగా ఉండొచ్చు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సమాజం ఎలాగైనా దారుణంగా పడిపోవచ్చు, కానీ అందులో మనము ఒంటరిగా మంచిగా ఉండగలుగుతాం లేదా? అక్కడ ఎవరు లేరు అనుకోండి, మనం కూడా ఏమని అనుకుంటాం? సమాజంలో ఎవడు లేడు కనుక నేను కూడా ఎందుకు ఈ స్ట్రగుల్ పడ్డాం అని మనం కూడా డౌన్ అయిపోతాం. కానీ ఈ లేవీయుడు అదే సమాజంలో ఉంటూ మనకి ఏమిస్తున్నాడు? ఇన్స్పిరేషన్ని ఇస్తున్నాడు, మంచిగా బ్రతకడము ఎలాగా అన్నది. కానీ దీన్ని కూడా ఏం చేస్తారంటే కిందకి నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సోర్స్ లాంగ్వేజ్లో ఏమున్నది అంటే హెబ్రీ భాషలో వ్యభిచారం అని లేదు, ఆవిడ గొడవ పడింది, కోప్పడి వెళ్ళిపోయింది అన్న. ఇప్పుడు కోప్పడి వెళ్ళిపోయినప్పటికీ కూడా సంధికి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఇప్పుడు ఏ మాటని తప్పు పట్టించేసినా ఇంకో సపోర్ట్ మాటని దాన్ని తప్పు పట్టించగలుగుతారు చెప్పండి? సంధికి వెళ్ళింది ఆయనే. కోప్పడి గొడవపడి ఎవరి వల్ల గొడవ జరిగినా ఆవిడ రాలేదు సంధికి. ఎవరు వెళ్ళారు సంధికి? ఈయన వెళ్ళాడు సంధికి. ఎలా మాట్లాడడానికి వెళ్ళాడు? ప్రియముగా మాట్లాడి. ఇవన్నీ మాటలు మారలేదు, ఒక్కటే మారిపోయింది. ఏంటి మారింది? ఆవిడ వ్యభిచరించి వెళ్ళిందన్న మాట వ్యభిచారం లేదు, ఆవిడకు కోపం తెప్పించాడు అందుకే వెళ్ళిపోయింది అనేసి. ఎందుకు కోపం వచ్చి ఉంటుంది? దానికి మీనింగ్ లేదు. హెబ్రూ భాషలో ఏముంది? ఆవిడకి కోపం తెప్పించాడు కనుక ఆవిడ వెళ్ళిపోయిందని. ఎందుకు కోపం తెప్పించాడు? ఏం జరిగి ఉంటుంది? పోనీ ఇవన్నీ మనకు అనవసరం, కానీ ఏది అవసరం? ఎవరు గొడవ పడినా ఎవరు సంధి కుదుర్చుకోవడానికి ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు అనేది మనకి కావాలి. ఇందులో ఎవరు తీసుకున్నారు? ముందడుగు ఎవరిది? లేవీడిది. ఇక్కడ హర్షించదగ్గ విషయమేనా? లేవీడు బాగున్నాడు. తర్వాత ఎలా సంధి కుదుర్చుకోవడానికి వెళ్తానన్నాడు?
ప్రియముగా మాట్లాడి. ఏంటి మనం ఎవ్వరమైనా గొడవ పడిన తర్వాత మనం ఎలాగుంటాం చెప్పండి? భార్యాభర్తల మధ్య గొడవ పడితే ఎలాగుంటాం? ఒకసారి మళ్ళీ మనం టచ్ చేసుకుందాం. నేనెందుకు చెప్పాలి సారీ, నువ్వే చెప్పాలి సారీ అని ఎవరికి వారము ఎలాగుంటాం? పౌరుషంగా ఉంటాం. నేను తగ్గేదే లేదు, నువ్వు తగ్గేదే లేదు అని ఇద్దరము పోటాపోటీగా ఉంటాం. అలాంటి సమయాలలో ఈ లేవీని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉండాలి, ఎవరి ద్వారా ఘర్షణ వచ్చినప్పటికీ కూడా సమాధాన పడ్డానికి ఎవరు ముందు ఉండాలి అన్న విషయాన్ని చూడగలిగితే ఏం సిగ్గుపడలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వ్యభిచారం అన్న మాటను పక్కకు తీసి పడేయండి. ప్రేమించే దగ్గర దానికి అసలు ఆ పదానికి అసలు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అన్నాడు ప్రభు. ఏమన్నాడు? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి హలో మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఏదైనా పరిత్యాగ పత్రిక ఇమ్మన్నాడే కానీ ఒకవేళ నువ్వు క్షమించగలిగే హృదయం ఉంటే క్షమించొచ్చు అన్నాడా లేదా? నిజంగా క్షమించే గుణం ఉన్న దగ్గర అసలు వ్యభిచారం చేసిందా, గొడవ పడింది, అదంతా ఆఫ్టర్ ఆల్ ఇది. అర్థమైందా? కనుక అలాంటి ఆమెతో ఎలా మాట్లాడడానికి వెళ్తున్నాడంటే ప్రియముగా మాట్లాడడానికి వెళ్తున్నాడు అన్న పాయింట్ మనకు అక్కడ కనబడుతుంది. అంటే లేవీడి దగ్గర ఇప్పుడు రెండో క్యారెక్టర్ కనబడింది. ఏంటది? ఎలాగో ఒకలాగా సమాధాన పడాలి. అవునా? ఎలాగో ఒకలాగా సమాధాన పడాలి. నేను హార్ష్గా మాట్లాడేందుకు ప్రియముగా మాట్లాడి ఆమెను తెచ్చుకుందాం. ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు ఇది వెళ్ళడానికి, ఆయన ముందు వెళ్ళడానికి. ఎలా సమాధాన పరుచుకున్నాడంటే ప్రియముగా మాట్లాడి. సమాధానం ఎక్కడైపోయింది చెప్పండి? చదువుతున్న భాగంలో సమాధానం ఎక్కడైపోయింది చెప్పండి? మీరు చదివారు ఇది? ఎన్నో వచనం? 3వ వచనం. మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నట్టకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె ఎద్దుకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఎంట అతన్ని చేర్చును. అంటే సమాధానం ఎక్కడైపోయింది? ఇంటిలోనికి వెళ్ళక ముందు ఏమైపోయింది? సమాధాన పడిపోయారు ఇద్దరు. సమాధాన పడిపోయారు కనుక ఆవిడ ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? తన తండ్రి ఇంటిలోనికి చేర్చి, తన తండ్రి ఇంటిలోనికి చేర్చింది. తర్వాత ఎక్కడన్నా 3 అతన్ని చేర్చిన ఆ చిన్నదాని తండ్రి అతను చూసినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. అంటే ఇందాకలా మనం మాట్లాడుకున్నది, అల్లుడు రావడాన్ని బట్టి ఎవరు ఆనందిస్తున్నారు? మామ ఆనందిస్తాడంటే వాళ్ళ మధ్యన రిలేషన్ బాగున్నదన్న విషయం మనకి అర్థమవుతుంది. ఎంతగా అల్లుడిని ప్రేమిస్తున్నాడంటే వెళ్తాను అనంటే నాయన ఈరోజు ఉండిపో, వెళ్తాను అనంటే ఈరోజు ఉండిపో అని ఎంతగా మర్యాద చేశాడు అని చూడగలిగితే 5వ దినమున 8వ వచనం, 5వ దినమున అతడు వెళ్ళిపోవాలని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణమును బలపరుచుకొనమని చెప్పినందుకు వారు పొద్దు వాళ్ళు వరకు తడువు చేసి ఇద్దరు కూడి భోజనం చేసిరి. ఆ మనుష్యుడు తానును తన ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళ లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ ఇదిగో ప్రొద్దుగుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి రాత్రి ఇక్కడ ఉండము, ఇదిగో ప్రొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారంనకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి. అంటే ఎంతగా మర్యాద చేస్తున్నాడు, ఆ మర్యాదకి ఈయనే తట్టుకోలేకపోతున్నాడు. అల్లుడే భరించలేకపోతున్నాడు. నేను ఇంక ఉండలేను ఇక్కడ, నేను వెళ్ళిపోవాలి. అంతగా మామ అల్లుడిని ప్రేమిస్తున్నాడనంటే ఎప్పుడు వస్తుంది ఆ ప్రేమ? అల్లుడు మామని ఎప్పుడు ప్రేమిస్తాడు? ఎవరిని? కూతుర్ని బాగా చూసుకున్నప్పుడే కదా, అంతే కదా. నేను మామూలుగా అర్థమైపోతుంది అది. కనుక అల్లుడికి ఊరకనే చేయడు, కూతుర్ని బట్టి అల్లుడికి చేస్తున్నాడు. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత చూడండి ఏముందో. అతడు అక్కడ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి ఎబూసను యెరూషలేము ఎదుటకు వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండను. వారు ఎబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వాలను గనక
అతని దాసుడు మనము యెబూసీయులదైన ఈ పట్టణమును ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయడం రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు ఇజ్రాయేలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము గిబియా వరకు ప్రయాణము చేసేద్దామనను. మరియు అతడు నీవు రమ్ము ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలో గాని ఈ రాత్రి బస చేసేద్దామనను. ఈ లేవీయుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదండి. న్యాయాధిపతుల గ్రంథం కాలానికి ఇంకా ఇజ్రాయేలీలు పూర్తిగా కనాను దేశాన్ని ఆక్యుపై చేయలేదు. ఇంకా అన్య ప్రజలు అందులో నివాసం ఉంటున్నారు. అందులో యెరూషలేములో ఎవరు ఉంటున్నారు? యెబూసీయులు ఉంటున్నారు. ఇప్పుడు కరెక్ట్గా యెరూషలేం ఎదుటికి ఈయన వచ్చాడు వెళ్ళిపోతూ అంటే బెత్లెహేము నుండి నెక్స్ట్ వచ్చేది యెరూషలేం వస్తుంది. వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు యెరూషలేం రాగానే యెరూషలేముకి వెళ్దామని పనోడు అన్నాడు. ఈయనేమంటున్నాడు? అన్యుల పట్టణంలోనికి ప్రవేశించను అంటున్నాడు. ఏంటి ఎంత నైతికత ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయనకి మనోళ్ళైతే ఓకే, అన్యులైతే నాకొద్దు, నిన్న వాళ్ళ దగ్గర ఉండను అంటున్నాడు. మనకి ప్రభువు ఏం చెప్పాడు? మనకి ఎవరితో సాంగత్యం చేయొద్దన్నాడు? వేరే ప్రభు మీరు రక్షణ పొందుతున్నప్పుడు ఏమన్నాడు? ఈ తరము వారికి వేరే అన్నది ఏదైతే ఉందో మనకి చెప్పాడు ప్రభువు. అదే లేవీయుడి దగ్గర ఏం కనబడుతుంది? అప్పుడు చెప్పారు ఎవరన్నా నువ్వు ఉండొద్దు చేయొద్దు అని ఏమని చెప్పారా? రాజు లేని టైం ఎలాగైనా బ్రతకొచ్చు కదా. రాజు లేని టైంలో మిగిలిన వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఈ లేవీయుడు కూడా అలాగే బ్రతకొచ్చు. కానీ ఇష్టపడ్డా వెళ్ళడానికి లేదు. అన్యులతో కలకూడదన్నాడు. నేను కలను. ఎవరి దగ్గర ఉంటాను? అది నా ప్రాంతం అయితే గనక నేను అక్కడ ఉంటాను అని అక్కడ నుండి గిబియా వరకు వెళ్ళాడండి. గిబియాలో ఎవరున్నారు? బెన్యామీనీలు ఉన్నారు. బెన్యామీనులు ఎవరు? ఈయన లేవీయుడు అయితే బెన్యామీన్ ఏమవుతాడు? సహోదరులే కదా. సో సహోదరుల మధ్య ఆ రాత్రి గడపడానికి ఇష్టపడ్డాడు. అయితే ఇప్పుడు గాడిదల మీద ఎవరెవరు ఉన్నారు చెప్పగలుగుతారు? ఎవరన్నా? గాడిదల దగ్గరే చాలాసేపు ఆగిపోయి ఒక అతను చూడు ఆమెని నడిపిస్తున్నాడు, ఒక పనివాడికి ఇచ్చిన వాల్యూ కూడా ఆమెకి ఇవ్వలేదు అన్నాడు. నిజంగా అదేమైనా కనబడుతుందా? మీరు అక్కడ చూడండి ఒకసారి. మీరు చూడండి, నన్ను కాదు వాక్యాన్ని చూడండి ఒకసారి. గాడిదల మీద ఎవరు ఉన్నారు అందుకే అడిగాను. ఎన్ని గాడిదలు ఉన్నాయి, గాడిదల మీద ఎవరెవరు ఉన్నారు అన్న విషయం ఇక్కడ మనకు తెలియాలి. బైబిల్ని ఎలా చదివితే అంటే ఎలా చూడాలి? ఫస్ట్ లాస్ట్ టైం చెప్పాను ఏమని? అబ్జర్వేషన్ కావాలి. ఫస్ట్ అనేది బైబిల్ చదువుతున్నప్పుడు అబ్జర్వేషన్ కావాలి దాని మీద. ఆ తర్వాత విభజన. ముందు అబ్జర్వేషన్ లేకపోతే విభజన ఎలా జరుగుతుంది? అబ్జర్వేషన్ లేకుండా విభజన చేస్తాం అనుకోండి, మన ఇష్టం వచ్చిన అర్థాలు తీయచ్చు అందులోండి. కానీ గ్రంథకర్త లేకపోతే పరిశుద్ధాత్మ ఒకటే అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అన్నప్పుడు దాన్ని ఎలా పడితే అలాగా విభజించకూడదు. దేవుడు చెప్పిన ఆలోచన మేరకు దాన్ని విభజించాలి. అంటే అలా విభజించాలంటే మొదట సరిగా మనము చూడాలి వాక్యం. హలో 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 వాక్యాన్ని సరిగా చూడాలి. ఇప్పుడు వాక్యాన్ని సరిగా చూడడాన్ని బట్టి ఆయన ఎలా తేలిపోతాడు అన్నది మనం ఇక్కడ గమనిద్దాం. ఇంతకీ పనుడి కన్నా గొప్పగా చూసాడా లేకపోతే పనుడి కన్నా హీనంగా చూసాడా అన్నది మనకి ఇక్కడే అర్థమైపోతుంది. చూడండి ఎన్ని గాడిదలు ఉన్నాయి, గాడిదల మీద ఎవరు ఎక్కారండి?
11వ వచనం. అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు పొద్దు చాలా వానను గనుక అతని దాసుడు మనము యెబూసీయులదైన ఈ పట్టణంలో ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదము రండని తన యజమానితో చెప్పగా, అతని యజమానుడు ఇజ్రాయేలు కాని అన్యోని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణం చేసేది మనను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలో గాని ఈ రాత్రి బస చేసేదా మనను. ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారు? ఏమైనా అర్థమవుతుందా? చెప్పమ్మా, మైక్ ఇవ్వమ్మా వెనకదలా. ఉపపత్నియును లేవీడు ఉన్నాడు గాడిదల మీద. దాసుడు అంటే ఇక్కడతో ఆగిపోదాం, ఇంకా మరొక పట్టణానికి వెళ్ళే ఓపిక లేదన్నట్టుగా మాట్లాడడం వల్ల. ఓపిక లేదని ఉంది అక్కడ. అంటే ఇక్కడతో ఆగుదాం, ఇక్కడ బస్ చేద్దాం అంటే యజమానుడు అంటాడు పక్క ఊరు వరకు వెళ్దాం అంటాడు. అంటే భార్యను నడిపించడం అక్కడ వరకు నడిపించాలని అనుకోడు కదా. అనుకోడు కాదు, ఇక్కడ ఏమున్నదని నాకు కావాలి. ఇప్పుడు వరకు అనుకున్న మాటలు బట్టి ఎంతవరకు వచ్చింది? చెప్పగలగాలి. ఇక్కడే సమాధానం అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోవసరం లేదు. సమాధానం అక్కడే ఉంటుంది. అందుకని నన్ను అబ్జర్వేషన్ కావాలి, అబ్జర్వేషన్. నెక్స్ట్ ఉండేను. ఎవరెక్కడున్నారు? ఎవరెక్కడున్నారు? ఉపపత్ని ఉన్నారు. ఉన్నది. ఈ రాత్రి బస చేయదు రండి తన ఉపపత్ని భర్తతో ఎలా చెప్తావు? ఈ రాత్రి బస చేయదు రండి తన యజమానునితో చెప్పగా, ఆ తర్వాత గాడిద మీద కలిసి ఉన్నారు. పనుడు ఎక్కడున్నాడు? నడుస్తున్నాడు. అంటే అక్కడే ఉన్నాడు కదా. మరి అక్కడే ఉంటే అందరూ అక్కడే ఉన్నారు, ఎవరు ఎక్కడున్నారు? అది ఎలా చెప్తావు? తనతో ఉన్నాడు అనేది చెప్పచ్చు. పనుడు కూడా తనతోనే ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు? అక్కడ మాటల్లోనే మనకు కనబడుతుంది. క్లియర్గా చదవండి. నేను అందుకే చదివించాను. ఉన్నాయి. అమ్మ మొదట అందుకే అడిగాను, 2 గాడిదలు తెచ్చినవి ఎన్ని గాడిదలు, వెళ్ళినవి ఎన్ని గాడిదలు అని. 19వ వచనంలో కూడా అన్నయ్య అక్కడ పనికత్తె అని వాడారు కదా. అంటే ఆమెకు పనికత్తె కంపల్సరీగా తీసుకొచ్చారేమోనని నా అభిప్రాయం. ఇక్కడ 19వ వచనంలో చూడండి ఒకసారి. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడానున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షరసం అని వాడారు. అవును. ఎంతమంది నౌకరులు ఉన్నారు? నౌకరు ఒకడు ఉన్నా అని అక్కడ పనికెత్త కూడా వాడారు కదా. పనికెత్త ఎవరు? అంటే ఉపపత్ని దాసి అనుకుంటున్నాను. ఉపపత్ని అనుకుంటున్నావా? ఉపపత్ని దాసి. ఉపపత్ని దాసి. ఉపపత్ని దాసి. ఉపపత్నికి ఇంకో దాసి ఉంది. ఓన్లీ ఉపపత్ని ఎక్కడుంది? నాకు కావాలి. ఎలా చెప్పగలుగుతారు? చూడండి, అందుకే అబ్జర్వేషన్ అన్నాను. 13వ వచనం చూడండి. స్టార్టింగ్ లో ఇవి 11వ వచనంలో ఏం చదువుకున్నాం? ఆయన దగ్గర 2 గాడిదలు ఉన్నాయి, ఉపపత్ని ఉన్నదని చెప్పాం. కానీ పనుడు ఎక్కడున్నాడో అక్కడ లేదు. కానీ ఇప్పుడు 13వ వచనం చూడండి. మరియు అతడు, నీవు రమ్ము, నీవు రమ్ము. పక్కనే ఉంటే మనోడు ఎంక్వైరీ చేసుకొని వచ్చాడు. ఎంక్వైరీ చేసుకొని వచ్చినప్పుడు ఇదిగో ఇది యెబూసీయుల పట్టణము, ఇక్కడ బస్ చేద్దాం రండి అని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? ఇక్కడ బస్ చేయము, ముందుకు వెళ్ళిపోదాము, నువ్వు రా అని అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు పనోడు? అర్థమైందా? నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామోలోనే గాని ఈ రాత్రి బస చేయదు మనను. 11వ వచనంలో ఎవరున్నారు? వీళ్ళు సమిష్టిగా ఒక దగ్గరే ఉన్నారు. కానీ పనోడు ఎక్కడికి వెళ్ళాడు? పనోడు ఎంక్వైరీకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ పనోడు వచ్చి చెబుతున్నాడు ఇన్ఫర్మేషన్ ఏమని? ఇది యెబూసీయుల దేశం, ఇక్కడ రాత్రి బస్ చేద్దాం అన్నప్పుడు నువ్వు వచ్చే మనం ముందుకు వెళ్ళిపోదాం అన్నాడు. అంటే ఎవరు లేరు? గాడిదల మీద దాసుడు
లేడు. ఎవరున్నారు? క్లియర్గా ఉందా? ఇది దేన్ని బట్టి చెప్పగలుగుతున్నాం? అబ్జర్వేషన్. దేన్ని బట్టి? అబ్జర్వేషన్ మిస్ అయ్యామా మన సొంత విభజనేక. అర్థమైందా? కనుక అబ్జర్వేషన్ మిస్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ అదే. గద్దకి ఎలాంటి కళ్ళు ఉన్నాయో బైబిల్ చదువుతున్న మీకు కూడా అలాంటి కళ్ళు, మీ ఎర్రని కనిపెట్టాల, అందులో విషయాన్ని కనిపెట్టేదిగా ఉండాలి మీ కన్ను. కనుక ఆ రకంగా చదివించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ముందుకు వెళ్ళినప్పటికీ అసలు ఎవరు చంపారు కదా మన పాయింట్. ఇక్కడ గాడిదల మీద ఆవిడ ఉంది, ఓకే. ఎవరు చంపారు, ఎందుకు పంపించాడు విషయం తెలియాలి, ఎవరు చంపారన్న విషయము తెలియాలి. పెద్దల దగ్గర అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా అది కూడా తెలియాలి. ఇప్పుడు చూసేద్దాం ముందుకు వెళ్ళినప్పటికీ. కిందకి వెళ్తే అలాగా ఒక ముసలాయన వస్తాడు చూడండి. ఎక్కడది? ఆ చోటి మనుషులు బెన్యామీనీలు. ఎక్కడమ్మది? 16వ వచనం. సాయంకాలంలో ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశం నుండి వచ్చెను, గిబియాలో నివసించేవాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుష్యుని చూచి, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకు అతడు, మేము యోదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము, నేను అక్కడి వాడను, నేను యోదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. మొదటి మాట ఏమన్నాడు? మొదటి మాట చూడండి, 18వ వచనం. మేము యోదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. ఓకేనా? ఫస్ట్ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? నేను అక్కడి వాడను, నేను యోదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. దేనికి వెళ్తున్నాడు? మందిరానికి. ఇష్యూ ఒకటి జరిగింది, ఆ ఇష్యూ సమాధాన పడ్డారు. ఓకేనా? సమాధాన పడిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ అర్పణ అర్పించి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది మీకు తెలియాలి అంటే దేవాలయం ఎక్కడ ఉందో, ఆయన ఇల్లు ఎక్కడ ఉందో మీకు గ్రాఫ్ను బట్టి, ఇది మీకు మ్యాప్ను బట్టి అర్థమవుతుంది, కానీ మామూలుగా అర్థం కాదు. ఈయన ఎఫ్రాయిము మన్యము ఉత్తరంలో ఉన్నాడంట. ఎఫ్రాయిము మన్యము ఉత్తరం అవతల అటుపక్క ఉన్నాడు. దేవాలయం ఎటుపక్క ఉంది తెలుసా? ఇటుపక్క ఉంది, దక్షిణానికి ఉంటుంది. దేవాలయం ఎక్కడుంది? ఎఫ్రాయిము ప్రాంతంలో ఎక్కడుంది దేవాలయం? షీలోహులో ఉంది. అదే కదా, ఏలి ఎక్కడుంటాడు? షీలోహులో ఉంటాడు. షీలోహులో ఏముంది? ఎల్కానా ఎక్కడికి వెళ్ళింది? సారీ, అన్న ఎక్కడికి వెళ్ళింది? మందిరానికనా? న్యాయాధిపతుల కాలంలో ఇక్కడ ఏముందో మీకు ఎందుకు చూపెడుతున్నానో చెప్తాను ముందుకు వెళ్ళినప్పటికీ. ఇరవై 27వ వచనము. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. ఎక్కడండి ఇది? షీలోహు అనే ప్రాంతంలో, అంటే బేతేలుకు దగ్గర షీలోహు అనే ప్రాంతంలో ఏముంది? మందసం ఉంది. కానీ నెక్స్ట్ సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడే ఉంది మందిరము. ఆ మందసం మీద ఏముంది? మందిరం కట్టుకున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? చేంజెస్ గమనిస్తున్నారా? చేంజెస్ గమనించాలి. ఈ చేంజ్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా మీరు గమనించాలి. ఓకేనా? ఇప్పుడు మనం ముందుకెళ్తే 18వ వచనం. మేము యోదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిము మన్యముకు అవతలకు వెళ్ళుచున్నాము, నేను అక్కడే వాడను, నేను యోదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను అని అన్నాడు. ఇంతకీ ఈ మాట రైటా రాంగా అంటే రాంగా? ఎలాగా చెప్పాము? ఎలాగా? తర్వాత వెళ్ళలేదనా? ఇది
వాళ్ళు ఊరికి వెళ్ళే దారిలోనే వస్తుంది మందిరం అనేది. దాన్ని దాటుకుని వెళ్ళాలి. వాళ్ళు ఉత్తరానికి కదా, ఉత్తరానికి వెళ్ళాలి. మన్యము ఉత్తరానికి వెళ్ళాలి. వీళ్ళు దక్షిణంలో గుడి ఉంది. సో దక్షిణాన్ని దాటుకొని ఉత్తరానికి పోవాలి. సో ఖచ్చితంగా మార్గంలో నుండి మందిరాన్ని చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంతకీ వెళ్ళాడా లేదా అనేది, ఎందుకు వెళ్ళలేదన్నది తర్వాత చూద్దాం. తర్వాత చూడగలిగితే 19వ వచనం, మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తులకు నీ దాసులతో కూడానున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షరసమును ఉన్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు క్షేమం కలుగును గాక, నీకేమైనా తక్కువ అయిన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి. ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు ఈ మాట? అక్కడ ఊరి పరిస్థితి బాగలేదన్న విషయం ఎవరికి తెలుసు? అక్కడ ఉన్న ముసలాయనకి తెలుసు. అంటే ఇది లేవీడితోనే జరిగిన సందర్భం కాదు, ఇంతకు ముందు వేరొకళ్ళతో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయన్న విషయం దీన్ని బట్టి అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? బాగా ఆలోచించండి ఎందుకు చెప్తున్నాను అంటే. ఇంతకు ముందు జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని ఖండించే వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు కనుకనే కదా వీధిలో ఉండొద్దు మా ఇంట్లోకి వచ్చి అంటున్నాడు. అంటే దాన్ని ఎవరు ఇప్పటి వరకు ఖండించనే లేదు, ఖండించనే లేదు. ఎవరికి వాళ్ళు తమ వారిని కాపాడుకుంటున్నారే కానీ వాళ్ళని మాత్రం ఎవరు అడ్డుకోలేదు. అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి, ప్రోగ్రెస్ స్టేజ్లోనే ఉన్నాయి. అర్థమవుతుందా? ఇవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. దీనికి అడ్డుకట్ట ఇంకా పడలేదు కనుక ముసలివాడు ఏమంటాడంటే, రాత్రి మెట్టుకు ఈ రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంటిలో అతన్ని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా. ఎవరిని కోరుకుంటున్నారండి? ఎవరిని కోరుకుంటున్నారు? స్త్రీలనా పురుషులనా? పురుషుల్ని కదా. నీ ఇంటికి వచ్చిన కదమ్మా, నీ ఇంటికి వచ్చిన ఆ మనుష్యుడు ఎక్కడుంది? మర్చిపోతున్నాను. 22 వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని, మనుష్యులు కాదండి, మనుష్యుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా. ఇక్కడ పనివాడు ఎక్కడైనా ఉన్నాడా? పనివాడు ఉన్నాడా? పనివాడికి విలువ ఇచ్చి ఎవరికి విలువ ఇవ్వలేదని మాట్లాడుతున్నారు, ఉపపత్నికి విలువ ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. కానీ ఇంటిలో ఎవరున్నారు? పనివాడు ఉన్నాడా? ఉపపత్ని ఉందా? ఎవరున్నారు? కనబడుతుంది కదా. పనివాడు ఉంటే ఫస్ట్ ఎవరిని చూసేలా? ఎందుకంటే వాళ్ళు కోరుకుంటుంది ఎవరిని? పురుషుల్ని కోరుకుంటున్నారు కనుక ఎవరిని తోసేలా? పనోడిని తోసేయాలి. కానీ ఇక్కడ ఎవరు లేరు, పనోడు లేరు కనుక ఇప్పుడు ఎవరిని పంపించాడు బయటికి? ఉపపత్నిని పంపించాడు. ఆ ముసలోడు కూడా ఏమంటున్నాడు చూడండి, ముసలాయన కూడా ఏమంటున్నాడు? ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కారము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చిన గనుక మీరు వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్య అయిన నా కుమార్తెయును ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు. పనుడు ఉన్నాడని చెప్పాడా? పనికత్తులు ఉన్నారని చెప్పాడా? అంటే ఇంటిలోనికి తీసుకెళ్ళింది ఎవరిని? ఉపపత్నిని. పనుడిని ఎక్కడ పెట్టాడు? గాడిదలు ఎక్కడున్నాయో అక్కడ పనోడు ఉన్నాడు. ఈమెకి ఈయన ప్రేమిస్తున్న ఉపపత్ని గనక ఈవిడ ఎక్కడుంది? ఇంటిలో ఉంది, అతనితో ఉంది. కనుక ముసలివ ఆయన మాటలను బట్టి ఖచ్చితంగా ఎవరు ఎక్కడున్నారన్న విషయం మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయనతో పాటు ఉన్నది ఎవరు? ఆయన ఉపపత్ని, పనివాడు. లేదంటే పనివాడి కన్నా ఎక్కువ పొజిషన్ ఎవరికి ఇచ్చాడు? భార్యకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు గాడిదని గాడిద మీదకి ఎవరిని ఎక్కించి ఉంటాడు? ఆబ్వియస్లీ కదా, అంతే కదా. ఓకేనా? ఇప్పుడు ముందుకెళ్తే, నేను వారిని బయటకు ఇంటి యజమానుడైన నా మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కారము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి.
ఇదిగో కన్య అయిన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు నన్నారు. అంటే ఎవరిని విడిచిపెట్టమంటున్నాడు? ఇంటికి వచ్చిన లేవీని విడిచిపెట్టండి, మగవాళ్ళు విడిచిపెట్టండి. కావాలంటే మీరు ఇగో నా కుమార్తె ఉంది, ఆయన ఉపపత్ని ఉంది, ఇది ఇలాంటిది ఆయన పట్ల చేయడం అనేది తగదు మీకు, మీరు కావాలంటే వీళ్ళని తీసుకోండి అని ముస్లిం ఆయన అంటున్నాడు. అంటే ఎవరిని పంపించడం ఇష్టం లేదు ముస్లింకి, ఆ వ్యక్తి పంపించడానికి ఇష్టం లేదు. అయితే ఈ గోల జరుగుతూ ఉంటుండగా ఏం జరిగింది అని అంటే, ఆ మనుష్యుడు ఉపపత్ని అని ఉన్నారు, నేను వారికి బయటకు తీసుకుని వచ్చేదను, మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును, కానీ ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పను గాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయిన గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండరి. ఎంత ఘోరమైన పోకిరిలు అక్కడ ఉన్నారన్నది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఎవరైనా అడ్డుకున్నారు ఇప్పటి వరకు? రాత్రి బయట గడపొద్దని చెప్తున్నారే కానీ ఎవరైనా అడ్డుకున్నారా? నిజంగా అడ్డుకోగలిగితే ఎక్కడైనా రాత్రి ఇంట్లోనే వీధిలో ఎక్కడైనా ఉండొచ్చు కదా హ్యాపీగా. కానీ ఎందుకు వీధిలో ఉండలేకపోతున్నారు రాత్రిలో అంటే వీళ్ళని అడ్డుకునేవాడు అక్కడ ఇంకా రాలేదు. జరుగుతున్న ఘోరాలను చూస్తూనే ఉన్నారు కానీ ఎవడు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఏం చేశాడు ఈ వ్యక్తి? ఏం చేశాడు? ఆయన ఉపపత్నిని బయటకి పంపించాడు. ఎందుకు పంపించుంటాడు? నిజంగా ప్రేమిస్తే ఎందుకు పంపించాడు? ఓకే, అది ఓకే. ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు నన్ను చేర్చుకున్నందుకు వాళ్ళకి శిక్ష రావడం ఎందుకు? నా ప్రాబ్లం గనక నా వలన ఈ కుటుంబానికి ఏం జరగకూడదని ఉపపత్నిని పంపించాడు. అదొక కారణం. ఇంకొక రెండో రీజన్ ఉంది. రెండో రీజన్ ఏంటనేది మీకు అర్థం కావాలంటే లోతు సందర్భానికి ఒకసారి మనం వెళ్దాం. లోతు సందర్భంలో దేవదూతలు అబ్రహాం దగ్గర నుండి విడిచిపెట్టి 19వ అధ్యాయంలో ఎవరి దగ్గరికి వస్తారు? లోతు దగ్గరికి వస్తారు. లోతు దగ్గరికి ఎందుకు వస్తారు? లోతు దగ్గరికి రాలేదు, యాక్చువల్గా సొదొమ గుమొర్రాకు వచ్చారు. లోతు అక్కడ కనబడ్డాడు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు సొదొమ గుమొర్రాకి? ఇది మీకు బాగా అర్థమైతే ఈయన బయటకి ఎందుకు దూసేశాడో ఈ విషయం మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ ఇద్దరు దూతలు ఎందుకు వచ్చారు సొదొమ గుమొర్రాకి? చదువుకుందాం. మనం ఏదో ఉందనుకుంటే అక్కడ ఏదో ఉంటుంది. చదువుదాం. 19వ అధ్యాయము ఆదికాండము 4వ వచనం. వాడు కాదు వాళ్ళు వచ్చిన ఎంట్రన్స్ లో రెండో, నా ప్రభువులారా రాత్రి వెళ్ళబుచ్చండి, మా ఇంటికి రండి అని లోతు పిలుస్తున్నాడు. అప్పుడు వాళ్ళేమంటున్నారు? వాళ్ళేమంటున్నారు? అలాగో కాదు, నడి వీధిలో ఈ రాత్రి వెళ్ళబుచ్చదము అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటున్నారు? వాళ్ళు ఎందుకు వెళ్ళారు? నడి వీధిలోనే ఎందుకుంటానంటున్నారు? ఎలాంటి వారు ఎలా తెలుసుకుంటారు? అంటే అటాక్ చేస్తారా లేదా? ఖచ్చితంగా అటాక్ చేస్తారా? ఆ రకంగా ఏం తెలుసుకుంటారు? వారి దుష్టత్వం ఏంటో తెలుసుకుంటారు. 18వ అధ్యాయంలో అబ్రహాం దగ్గర మాట్లాడుతున్నప్పుడు సొదొమ గుమొర్రా నాశనం చేస్తాను, వాళ్ళను గూర్చిన మొర గొప్పది, వాళ్ళు అలా చేసిరో లేదో తెలుసుకుంటాను, వాళ్ళు అలా చేసిరో లేదో అన్న విషయాన్ని తెలుసుకుంటానని చెప్పి ఇద్దరు దూతలు వచ్చారు. ఇప్పుడు ఇద్దరు దూతలు ఎలా తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఎవరింట్లో దాక్కోవడానికి ఇష్టపడట్లేదు. ఎక్కడ ఉంటున్నారు? నడి వీధిలో మేము ఉంటాం. ఇంతకీ వీళ్ళు ఎంతగా చెడిపోయారా లేదా మేము చూస్తాం. నిజంగా చెడిపోయారా లేదా? బయట కాదు, ఇంట్లో ఉన్నా బయటకు పిలుస్తున్నారు, అంతే కదా. లోతు ఇంట్లో తలుపు లోపల ఉన్నారు కానీ వాళ్ళని బయటకు పంపించని పిలుస్తున్నారు. అంటే నడి వీధిలో ఉంటే ఇంకెంత ఘోరం జరుగుతుంది ఆలోచించండి. సో ఏ రకంగా తెలుసుకుంటున్నారంటే తమ్మును తాము అక్కడ పెట్టుకొని వాళ్ళు అటాక్కి ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నదా లేదా? ఇప్పుడు పులి దాడి చేస్తుందని చెప్పినప్పుడు మేకపిల్లని కడతారు. అక్కడ నిజంగా పులి దాడి చేస్తుందా లేదని ఏం పెడతారు? అక్కడ
చూడలేదు ఎప్పుడు. నిజంగా పులి ఉందా లేదా అనేది ఎర్రపెడతారు, మేకపిల్లని కట్టేస్తారు. వీళ్ళు రాత్రి దాన్ని కాపలాకి వస్తూ ఉంటారు. నిజంగా పులి ఉందనుకోండి, దేనికి వస్తుంది? మేకపిల్లకి వస్తుందా రాదా? ఈ రకముగా వాళ్ళు ఆ మేకపిల్ల పొజిషన్లో వాళ్ళు ఉండి నిజంగా వస్తారో లేదా మృగాలు అనేది వాళ్ళు చూడాలని ప్రయత్నం చేశారు. ఇది మనకు అర్థమైతే గనక ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ ఎందుకు ఆయన ఉపపత్నిని పంపించాడు అన్న విషయము మనకు ముందుకు వెళ్ళినప్పటికీ అర్థమవుతుంది. ఇంతకీ వీళ్ళు అంత ఘోరమైన కార్యాలు చేసేవారా లేదా అన్నది ముసలోడు మాటలను బట్టి కాదు. ఎలా తెలుసుకోవాలి? రియల్గా నేను చూస్తాను అనుకున్నాడు. ఎవరు? లేవీయుడు. ఎందుకంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు నా కుటుంబానికి జరగకూడదని నేను అనుకోవాలా, లేకపోతే ఏ కుటుంబానికి జరగకూడదు అని అనుకోవాలా? చెప్పండి, ఏది రైట్? ఎంతకాలం నిన్ను నువ్వు కాపాడుకుంటావు? నిన్ను నువ్వు కాపాడుకోబట్టి ఇప్పటి వరకు ఎవరు దాన్ని అడ్డుకోలేదు. కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మొత్తం ఆపాలి అని అనుకుంటున్నాడు. గనక ఏమంటున్నాడు చూడండి మీకు. అందుకే కనెక్షన్స్ అనేవి మనకు బాగా రావాలి ప్రేమ వల్ల. 20వ అధ్యాయము 4వ వచనము. చంపబడిన స్త్రీ పెనిమేటి అయిన లేవీయుడు ఉత్తరం ఇచ్చినది ఏమనగా, బెన్యామీనుల గిబియాలో రాత్రి బస చేయటకి నేనును నా ఉపపత్ని వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్ని బలవంతము చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలీయులు దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని. ఎందుకు పంపించాడు? దూతలు ఎందుకు వచ్చారు? సొదొమ గొమొర్రాకి తెలుసుకోవడానికి. ఇక్కడ కూడా ఆ పరిస్థితి ఏంటో గమనించడానికి ఈయన నిజంగా ఆ ఉపపత్నిని పంపించాడు. ఉపపత్నిని పంపించడం ద్వారా ఏం జరిగింది అని అంటే, రాత్రి బస చేయటకి నేనును నా ఉపపత్ని వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లును చుట్టుకొని నన్ను చంపతలచి, ఇది నోట్ చేసుకోండి, నా ఉపపత్ని బలవంతం చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలీయుల్లో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలు స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని. ఈయన తెలుసుకున్నాడు. ఇప్పుడు తెలుసుకున్న విషయాన్ని ఎక్కడికి పంపించాడు? ఇశ్రాయేలు అందరికీ పంపించాడు. దేనికోసం పంపించాడు? దేనికోసం పంపించాడు? కొంతమంది శవాలని ఇచ్చేస్తారు. ఎక్కడికి? ఎగ్జామినేషన్స్కి ఇచ్చేస్తారు. తెలుసా మీకు అది? మెడికల్ ఎగ్జామినేషన్స్కి నా బాడీని నా తదనంతరం మీరు వాడుకోండి అని కొంతమంది బాడీని ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బాడీని ఖండాలుగా కోస్తారు. దానివల్ల ఏమొస్తుంది? ఖండాలుగా కోయడం వల్ల ఏమొస్తుంది? నెక్స్ట్ డిసీజ్కి ప్రాబ్లము దీని ద్వారా కనుక్కోగలుగుతారు. అవునా? అంటే ఇప్పుడు దీనివల్ల యూజ్ ఉందా లేదా? ఉన్నదన్నప్పుడు ఈయన ముక్కలుగా కోసి ఘోరం జరిగిందని పంపించిన తర్వాత యూజ్ ఉండి పంపించాడా, యూజ్ లేకుండా పంపించాడా? ఇది నాతోనే ఆగిపోవాలి, ఇది ముందుకి వెళ్ళకూడదు, ఈ దుష్కార్యం అనేది ఇక ముందుకి వెళ్ళకూడదు అని లేవీయుడు తీసుకున్న స్టెప్. అది లేవీయుడు తీసుకున్న స్టెప్. ప్రేమ లేక కాదు, ప్రేమ ఉండే. ఎవరి మీద ప్రేమ ఉంది? అందరి మీద ప్రేమ ఉన్నది. అందరి మీద ప్రేమ ఉన్నది. భార్య మీద ఉన్నది, అందరి మీద ప్రేమ ఉన్నది. ఈ దుష్కార్యం మరి ఇంకొక ఆడది చూడకూడదు అని ఏం చేశాడంటే దీనిని ఎక్స్పోజ్ చేశాడు, దీన్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఇప్పటివరకు దాన్ని ఎవరు బయటికి తీసుకురాలేదు, దాన్ని అణిచిపెట్టారు. అణిచిపెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఇంకోటి జరుగుతుంది. దీనికి అడ్డు ఆపు ఉండదు ఇక. కనుక లేవీయుడు అలా చేయడం వలన దీనికి ఏం చేశాడంటే ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇప్పుడు ఈ స్టెప్ను బట్టి లేవీయుడి క్యారెక్టర్ ఏంటో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి లేవీయుడి క్యారెక్టర్? సమాజం పాడైపోయినా అలాంటి సమాజంలో మంచిగా బ్రతకొచ్చు ఒక లేవీయుడిలాగా అన్న విషయం మనకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ఉండొచ్చా? కనుక సమాజం మీదకి నేరం మోపాల్సిన అవసరత లేదు. మనం బ్రతకాలంటే మనం ఖచ్చితంగా
దేవుడు కోరుకున్నట్టుగా మనము బ్రతకొచ్చు. ఇందులో ఏడోక లేదు. గ్రాఫ్ పడిపోనండి, ప్రజలు ఎలాగైనా అయిపోనండి, సమాజం గ్రాఫ్ పడిపోనండి, కానీ ఆ సమాజంలో లేవీళ్ళలాగా నించున్నోడు ఉండాలి, సమూయేలులాగా నించున్నోడు ఉండాలి. ఎందుకంటే రాజు ఇంకా రాలేదు అప్పటికి. మరి సమూయేలు నించోలేదా? ఏలి నించోలేదా? ఏలి కుమారులు పడిపోయారు, కానీ ఏలి నించున్నాడా? ఆలోచిస్తున్నారా? సమాజం ఎంత దారుణానికైనా పడిపోవచ్చు, కానీ అందులో నువ్వు వ్యక్తిగతంగా నించోవాలనుకుంటే నీకు అవకాశము ఉన్నది. ఖచ్చితంగా దేవుడు నిన్ను లేపుతాడు. ఓకేనా? కనుక లేవీడు ఇక్కడ అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అన్నది మనకు తెలియాలి. ఇప్పుడు ఇంతకీ ఏంటి అబద్ధం ఏం నిజం అంటే ఎవరు చంపారు? లేవీడు చంపాడా? పోకిరిల వాళ్ళు చంపారా? ఈయన ఏం చెప్తున్నాడు ఇక్కడ పెద్దలతో ఏం చెప్తున్నాడు? నన్ను చంపజూచి, నన్ను చంప తలచి. అసలు చంప తలచి అన్న మాట ఎక్కడుంది? అబద్ధం ఆడుతున్నాడా? చూడండి ఇక్కడ 4వ వచనము 20వ అధ్యాయం 4వ వచనం. బెన్యామీను గిబెలో రాత్రి బస్ చేయటకి నేనును నా ఉపపత్ని వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకి లేచి, అది రైటు. రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని, అది రైటు. నన్ను చంప తలచి, ఇది ఎంతవరకు రైటు? అవునమ్మా, ఎరుగుదుము అన్నారు. ఎరగడానికి అడిగారు కానీ చంపడానికి అడిగారా? ఎరగడానికి అడిగారు కానీ చంపడానికి అడిగారా? లేదు కదా. ఉపపత్ని అవసరం లేదు వాళ్ళకి, ఆయనే కావాలి. కానీ ఆయన చంప తలచి అన్న మాట ఎంతవరకు రైట్? ఆయన ఉపయోగించారు. చెప్పండి, మైక్ తీసుకున్నారు. ఏమైనా ఉందా? సరే, టైం తీసుకోండి, ఆలోచించండి. చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? నిజమా అబద్ధమా? అంటే భర్తను చంపదలిస్తేనే కదండి భార్యను విడిచిపెట్టేస్తాడు. ఉపయోగం భర్తను చంపేస్తే భార్య ఉండిపోద్ది. ఉపయోగం ఏంటి? ఆయన ప్రాణాన్ని అసలు ఆవిడ కోరట్లేదు కదా. ఆయన ముసలుడు ఏమన్నాడు? ఆయన ప్రాణాన్ని కాపాడుకుంటేనే వీళ్ళు చేస్తున్న పోకిరి పని సమాజానికి చూపించగలడు, కనుక ఈయన బ్రతకాలి. అది రైట్. నేను అంటే చంపతలిచి అన్న పాయింట్ అంతవరకు రైట్. నన్ను చంపతలిచారు అన్న పాయింట్ అంతవరకు రైట్. మొదట పురుషుడి మీద దాడి చేస్తేనే భార్యను తీసుకెళ్ళిపోగలుగుతారు, కనుక ఆయన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అది ఎలా తెలుసు? అది చక్కగా పడుకున్నారు అంటున్నారు. మరి ఇంట్లో ఆవిడ బయటకు పంపించిన తర్వాత ఇంట్లో చాలా చక్కగా వాళ్ళిద్దరు నిద్రపోయారు. ఉదయం లేచి వెళ్ళిపోతున్నాడు. అలాగే ఉంది చూడండి, అక్కడ అలాగే ఉంటది. ఉదయం లేచి తన ఇంటికి వెళ్ళుచుంటుండగా అని ఉంటది. ఎలా ఉంది? ఎన్నది 27వ వచనం. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకే బయలుదేరగా. చక్కగా లేచి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. వస్తాను. వీళ్ళ టార్గెట్ మగోళ్ళు, ఆడోళ్ళు కాదు. ఓకేనా? దేనికోసం అడుగుతున్నారు మగోళ్ళని? పాడు చేయడం కోసం అడుగుతున్నారు. ఎరగడం అంటే అది పాడు చేయడం కోసం మగోళ్ళని అడుగుతున్నారు, ఆడోళ్ళని అడగట్లేదు అక్కడ. ఓకేనా? కనుక మగోళ్ళు చంపేసుకున్న తర్వాత ఆడోళ్ళు ఏం చేసుకుంటారు? ముసలుడు ఏమంటున్నాడు? నా కూతురుని పంపిస్తాను, ఆయన ఉపపత్తి నుండి పంపిస్తాను అని అంటే నో ఆయన్నే కావాలన్నారు. అర్థమైందా? ఎవరు? ఎక్కడమ్మా? ఉపపత్తి నేను చెప్పారు కదా. ఇంకా అలాంటి వాళ్ళకి ఇంకా ఏది ఇచ్చినా ఇంకంతే. కోరిక అయితే అది, స్ట్రాంగ్ గా డిజైర్ అయితే అది, కానీ ఇంకా అవకాశం ఇదే ఉంది. ఓకేనా? సో అయితే ఇంతకీ నన్ను చంపుతారు అన్న మాట, చంపతలిచి అన్న మాట ఎంతవరకు వాస్తవం? నేను ఎక్కువ చేసి చెప్తున్నాడా?
లేకపోతే నిజంగానే చంపేస్తారా చివరికి? ఎలా చెప్తాం? వాక్యంలో నుండి చూపించాలి. 23 నా సహోదరులారా అది కూడదు, అట్టి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఈ వెలుగుని చేయండి. మామూలుగా చెరపాలని ఉద్దేశమే ఉంటే ఇటువంటి పని చెయ్యొద్దు అని చెప్పాడు. కానీ అక్కడ దుష్కార్యం చేయొద్దు, వెరుపని చేయొద్దు. వెర్రిపని అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు బయట ఉన్న పోకిరిలో ఉంది. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? స్త్రీని కోరుకున్న అర్థం ఉంది. ఎవరిని కోరుకుంటున్నారు? అది వెర్రి పనే కదా. అది మాట్లాడుతున్న మాట ఏది? 23వ వచనంలో దుష్కార్యం అని కూడా ఉంది కదా. నెక్స్ట్ చేసే దుష్కార్యమే కదా. కోరిక వేరు, ఆ కోరిక కూడా మంచిది కాదు. కోరిక చేసేది కూడా నెక్స్ట్ చెత్త పనే. అవాచ్యమైనది చేయొచ్చు అని అన్నాడు రోమపత్రికలో. అవాచ్యమైనది ఎక్కడుంది? అదే ఆ మాట నిజమా అబద్ధమా అని అడుగుతున్నాను. అదే నిజమా అబద్ధమా? నిజమా? ఎలాగా? ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఆ ముసలివాడిని ఆ మనుషుల్ని తీసుకుని రమ్మన్నారు. అంటే ఆల్రెడీ రేప్ చేయడమైనా, పురుషులతో పురుషులు పోవడం అన్న ఆల్రెడీ వారి దగ్గర జరుగుతుంది. ఆటోమేటిక్గా ఏం చేస్తారు? చంపేస్తారా? చెరిచి చంపేస్తారు అని ఉంది. కాబట్టి నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని చంపకూడదనే నా కుమార్తెని ఇచ్చేస్తానని అంటున్నాడు కదా. ఆల్రెడీ స్త్రీని కూడా చంపేశారు కదా. స్త్రీని చంపేశారని ఎక్కడ ఉంది? ఇంకా రాలేదు అక్కడికి ఫైనల్ గా. అంటే కింద నా ఉపపత్నిని బలవంతం చేయగా ఏం చెప్తున్నాడేమో ఈయన నోటి సాక్ష్యం. అది ఆయన ప్రూఫ్ కావాలి. ఎక్కడ నుండి కావాలి? 24లో ఇదే సందర్భం నుండి కావాలి. దానికి ఏం కావాలంటే అబ్జర్వేషన్ కావాలి. చూడండి, వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. టైం ఎంత? 4:17. చూడండి, ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏం లేదు, కంగారం లేదు, వాక్యం నుండి చూపెడతాను. ఇందుకే ఆయన చెప్తున్నది నిజమా అబద్ధమా? ఎవరు చంపారు? ఆ స్త్రీని ఎవరు చంపారు? స్త్రీని ఎవరు చంపారు అన్న దాన్ని బట్టి ఈయన చంపడానికి వచ్చారా లేదా అన్నది కూడా నిజమైపోద్ది. ఓకేనా? స్త్రీని ఎవరు చంపారో దాన్ని బట్టి ఈయన చంపుతాడు అన్నది నిజం అవుతుందా అబద్ధం అవుతుందో తెలిపోద్ది ఇక్కడ. ఓకేనా? కిందకి వెళ్తే 26వ వచనం చూడండి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండను. ఇప్పుడు రాత్రి ఈ ప్రోగ్రాం అంతా జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు చక్కగా నిద్రపోతారా? ఆలోచించండి. నిద్రపోతారా? పక్కింటి నిద్రపోవచ్చు, ఎందుకంటే ఆడి కుటుంబ సభ్యుళ్ళు ఎవడు వెళ్ళలేదు కనుక. కానీ ఎవరికి టెన్షన్ ఉంటుంది? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుందా ఉంటుందా? అంటే రాత్రి నిద్రపోయారా? నిద్రపోయలేదా? నిద్రపోరు, నిద్ర పట్టదు కూడా. ఓకేనా? అయితే ప్రాతకాలం నా స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా. ఇక్కడ వరకు ఆపుదాం. అంటే ఉపపత్ని ఉన్నదన్న ఆలోచన ఉన్నదా లేదా? ఆయనకి ఉందా? అక్కడ వరకే ఆపాను నేను. ఉన్నదా లేదా? ఉపపత్నిని తీసుకుని వెళ్దామన్న ఆలోచన ఉందా లేదా? ఉన్నదా? చూడండి అక్కడ ఏముంది. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా. ఏమై ఉంటది? ఇంకా బయట పడేసాను, ఫినిష్ అయిపోయి ఉంటది, ఇక నా దారి నేను వెళ్ళాలి అని అనుకున్నాడు. ఓకేనా? కానీ ఏం జరిగింది? నెక్స్ట్ చూడండి ఏం జరిగింది. అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండను. బయటికి రాగానే ఆయనకి ఏం కనబడింది? ఉపపత్ని సమాధానం ఇవ్వలేని స్థితిలో
పడింది. ఓకే, నెక్స్ట్. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమె ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. ఎలా ఎత్తాడు? చనిపోయిన దానిగా ఎత్తాడా? చనిపోయిన దానిగా ఎత్తాడా? అపస్మారక స్థితిలో ఉన్నదాన్ని ఎత్తాడా? దీన్ని బట్టి ఆయన అక్కడ చెప్పిన మాట, నన్ను చంపుదామని చూశారన్న మాట నిజమా అబద్ధమా తేలిపోద్ది. ఎవరెవరు చెప్పండి. చనిపోయిన డెడ్ బాడీ అని అలా చెప్తారు. ఉంచియా? ఎక్కడ? ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణం చేసి. ఆమెను ఉంచి అంటే గాడిద మీద ఉంచి. చిన్నది ఉంది అక్కడ, కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. అతడు లెమ్ము వెళ్దామనగా అతడు లెమ్ము వెళ్దామని ఆమెతో చెప్తూ ఉన్నాడు. అంటే చనిపోయిన భర్త అయితే ఏమీ చెప్పలేదు, ఎందుకంటే చనిపోయింది ఏం చెప్పినా వినపడదాం. ముందు బ్రతికున్నదనే అనుకొని అమ్మా లెగు వెళ్దాం అని అన్నాడు, కానీ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ఏమనుకోవాలా? చనిపోయింది అనుకోవాలా, స్పృహ తప్పింది అనుకోవాలా? అది ఎలా చెప్తారు మీరు చూపించండి. ప్రత్యుత్తరం నేను పడుకున్నా ఈయన లేపుతో ఇచ్చేస్తారు కదా. అంటే నేను ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయానండి, మాట్లాడి నా దగ్గర నేను ప్రత్యుత్తరం వస్తాను తర్వాత అమ్మా, తర్వాత ఓకే. నిజంగా ఆవిడ లేచిపోయింది, గాడి మీద పెట్టాల్సిన అవసరం కదా, ఉంచి అని ఉంది. చిన్నది ఉంది చూడండి బాగా, మళ్ళా చదవండి. మళ్ళా ఏది ఏ వచనం చదువుతున్నాం? 27 28. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇవ్వకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి. అయిపోయింది, చదివేశారు. ఏమైనా అబ్జర్వ్ చేశారా? పెట్టాడు గాడిద మీద, అంతే అంతే అంతే. తీసే ఇక్కడ చిన్నది కనబడదు చూడండి. గాడిద మీద ఉంచి అన్నాడు. గాడిద మీద ఉంచాలంటే ఈయన నించోలా వద్దా? గాడిద మీద పెట్టాలంటే ఈయన నిలబడాలా వద్దా? నిలబడాలా వద్దా? కూర్చొని ఎలా పెడతారు? కూర్చొని ఎలా పెడతారు? ఆవిడేం చిన్నపిల్ల. సరే, ఆయన నించుని గాడిద మీద పెట్టాడు కదా. తర్వాత నెక్స్ట్ మాట ఏముంది చూడండి. ఉంచి లే, అలా ఫాస్ట్గా వెళ్ళిపోతే ఇంకా అయిపోయినట్టు అక్కడ స్టోరీ. లేచి లేచి అని అన్నాడు. ఉంచి లేచి ఆల్రెడీ ఉంచడానికి లెగుస్తాడు అన్నప్పుడు మళ్ళా లేచి ఏంటి? ఏమర్థం అవుతుంది? ఏమర్థం అవుతుంది? ఏం అర్థం కావట్లేదా? నీకేమైనా అర్థమైందా? ఆమె పరిస్థితిని బట్టి ఆయన కృంగిపోయాడు అన్న పాయింట్ అక్కడ మనకి అర్థమవుతుంది. ఇంతకీ ఆవిడ ఎత్తబడింది, ఏ రకంగా ఎత్తబడింది? బాడీ ఎత్తబడింది. శవాన్ని ఎత్తాడు, ఈయన కృంగిపోయాడు. అందుకే మళ్ళీ నెక్స్ట్ ఏముంది? గాడిద మీద ఉంచిన తర్వాత ఆయన కృంగిపోయాడు, ఆవిడ డెడ్ బాడీనే ఎత్తాడు, తర్వాత కూర్చున్నాడు. అర్థమైందా? అబ్జర్వ్ అయితే అప్పటికే తెలిసిపోయింది, అప్పటికే ఆవిడ చచ్చిపోయింది అన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు మందిరానికి వెళ్ళాడే, ఎక్కడికి వెళ్ళాడు ఆలోచించండి. ఇప్పుడు మందిరానికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. ఆవిడ బ్రతుకుంటే ఎక్కడికి వెళ్తాను? మందిరానికి వెళ్తాను. ఇప్పుడు బ్రతికి లేదు కనుక ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేశాడు? ముక్కలుగా కట్ చేశాడు. దేని కొరకు కట్ చేశాడు?
సొల్యూషన్, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి ఆయన దాన్ని ముక్కలుగా కట్ చేసి ఇజ్రాయిల్ పంపించారు. ఇజ్రాయిల్ షాక్ అయిపోయారు. సౌలు దేన్ని నరికాడు? సౌలు దేన్ని నరికాడు? గాడిదా? ఎడ్లనా? ఎడ్లను నరికి ఎవరు వాళ్ళు? యాబేష్ గిలాదు వారి మీదకి యుద్ధానికి ఒకడు వస్తున్నాడు అన్నప్పుడు యాబేష్ గిలాదు వారు సౌలు వచ్చి ప్రాధేయపడినప్పుడు ఇజ్రాయేలీలు సౌలుకి సపోర్ట్ చేయరు. అప్పుడు ఏం చేస్తాడు? సౌలు ఒక ఎద్దును తీసుకుని దాన్ని ముక్కలుగా నరికి దానిని అన్నింటికి పంపిస్తాడు. ఒకవేళ రాకపోతే మీరు కూడా ఇలా అయిపోతారు అనేసి. సో అదే ప్రొసీజర్లో ఈయన కూడా ముక్కలుగా ఖండించి ఇజ్రాయెల్ సర్వగోత్రాలకి పంపించినప్పుడు ఇజ్రాయెల్ గోత్రాలు చలించిపోతాయి. ఏమని చూడండి, 29వ వచనం. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇజ్రాయేళ్ల దిక్కులన్నిటికీ ఆమె ముక్కలను పంపను. అప్పుడు దాన్ని చూసిన వారందరూ, ఇజ్రాయేలులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనసునకు తెచ్చుకుని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనరి. ఈ రకంగా పంపించి ఉండకపోతే ఇజ్రాయెల్ ఏ గోత్రమైనా స్పందించేదా? నాకేముందిలే, ఇప్పటి వరకు గిబియాలో ఉన్న బెన్యామీలు పాడైపోవడానికి రీజన్ ఏంటి? మిగిలిన ఎవరు అన్నదమ్ములు పట్టించుకోలేదు కనుక గిబియా వాళ్ళు చెడిపోయారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కనుక ఇలాంటప్పుడు కదిలి రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి స్టెప్ ఒకటి తీసుకోవాలి అని లేవుడికి అర్థమైంది. తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలాగొచ్చారు? మొక్కలన్నీ అతుక్కోవడానికి వాళ్ళందరూ ఎలాగొచ్చారు? ఒక్కటిగా వచ్చారు. ఇప్పుడు ఈ మొక్కలు ఏం చేసిందో ఆలోచించండి. మొక్కలు అయిపోయిన ఇజ్రాయేల్ గోత్రాలందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈ ఒక్క తాటి మీదకి వచ్చిన ఇజ్రాయేల్తో ఎవరు సపోర్ట్గా ఉన్నారు ఆలోచించండి. దేవుడు సపోర్ట్గా ఉన్నాడా లేడా? అంటే ఎవరు సపోర్ట్గా వచ్చారు? ఎవరికి? లేవీడికి సపోర్ట్గా, లేవీడి తీసుకున్న ఆలోచనకు సపోర్ట్గా ఇప్పుడు ఎవరు కూడా వచ్చారు? దేవుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు లేవీడు తీసుకున్న చర్య ప్రశంసించదగ్గదా, అభ్యంతరం తెలిపేదా? ఆలోచించండి. మనుషుణ్ణి బూడి కొట్టించవచ్చు, దేవుణ్ణి అవుతుందా? కానీ ఇక్కడ ఎవరు దిగారు? దేవుడే స్వయాన దిగినట్టుగా ఈ చెడుతనాన్ని రూపుమాపడానికి ఆయన కూడా తన వంతు పనిని చేసినట్టుగా ఇక్కడ మనకి కనబడుతుంది. అప్పటి వరకు ఒకటిగా లేని ఇజ్రాయేల్లో ఒకటయ్యారు. అప్పటి వరకు మందసం, డేరాల్లో ఉన్న మందసం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? మందిరానికి వెళ్ళింది. అప్పటి వరకు ఎవరికి వాల్యూ లేదు? అక్కడున్న ఫినెహాస్కి వాల్యూ లేదు. మందసం దగ్గర ఉన్న ఫినెహాస్కి వాల్యూ లేదు. కానీ మందిరం దగ్గర ఏలీకి ఏముంది? వాల్యూ ఉంది. మారిందా? మారలేదా? మారింది ప్రియమైన వాళ్ళారా. పరిస్థితులు దీని తర్వాత మళ్ళా చక్కదిద్దుకోవడం అనేది జరుగుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ స్టెప్ మనకి ఇప్పుడు అవసరమా, అవసరం లేదా? చాలా చక్కగా అవసరము. ఈ స్టెప్ ఎవరు తీసుకోబట్టి ఇప్పటి వరకు అది ఎవరు అరికట్టలేకపోయారు. కానీ ఈ తీసుకోవడం వల్ల తర్వాత ఇజ్రాయిల్లో అలాంటి ఘోరమైన చర్య మళ్ళీ మనకి కనబడలేదు. ఎప్పటి వరకు? సమయలు కాలం వరకు మనకి మళ్ళా కనబడదు. ఓకేనా? కనుక ఎలా చదవాలి అన్నది మెయిన్ పాయింట్. బైబిల్ చదివే క్రమంలో ఏది ఒక్కటి కూడా మనం విడిచిపెట్టడానికి లేనే లేదు ప్రియమైన వల్ల. ప్రతిదీ పట్టుకోవాలి. అంటే అంత కీన్ అబ్జర్వేషన్ అనేది మీకు ఉంటేనే కానీ మీరు సరిగా దానిని విభజించలేరు. విభజించకపోతే ప్రాబ్లం ఎవరికి? మనకు కాదు. ఎవరికి? దేవుని మహిమకి ప్రాబ్లం. లాస్ట్ టైం చెప్పాను. ఎవరికి ప్రాబ్లమేటిక్గా మనం ఉన్నామంటే సరిగా విభజించకపోవడం వల్ల ఎవరు మహిమను తగ్గించేవారు ఉన్నాం? దేవుని మహిమను మనం తగ్గించేవారముగా ఉన్నాము. కనుక ఆలోచించుకోండి. మీ ఇంటర్ప్రిటేషన్ అనేది దేవునికి కనెక్ట్ అయి ఉన్నది అన్నప్పుడు, అందుకే తిమోతితో మాట్లాడితే ఉన్నాడు, దేవుని ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎందుకు? దేవుడికి మహిమను తీసుకురావాలి కదా. నీ ఇంటర్ప్రిటేషన్ ద్వారా ఎవరికి మహిమను తీసుకురావాలా?
వాక్యాన్ని సమాజానికి ఉన్నది అందించి దేవుడికి మహిమను తీసుకురావాలి. అలాంటిది నువ్వు సరిగా విభజించకపోవడం వల్ల ఎవరు సమాజంలో హీన స్థితికి వెళ్ళిపోతున్నారంటే నువ్వే దేవుణ్ణి హీన స్థితికి తీసుకొని వెళ్ళిపోతున్నావు. మహింపరచాల్సిన వాడు నువ్వే కింద స్థాయికి నువ్వు తీసుకొని వెళ్ళిపోతున్నావు. అంటే నువ్వు వాక్యం విభజించే అది బాగలేదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే తిమోతికి రాస్తున్నాడు, దేవుని ఎదుట సరిగా ఉపదేశించువానిగా అంటే సరిగా విభజించువాడిగా ఉండాలి. కనుక దేవుడికి మహిమ రావాలంటే విభజన కరెక్ట్గా ఉండాలి. విభజన కరెక్ట్గా ఉండాలంటే అబ్జర్వేషన్ అనేది చాలా పిన్ పాయింటెడ్గా ఉండాలి. ఆలోచిస్తారా? కనుక ఎన్ని అబ్జర్వ్ చేస్తాం చూడండి. చిన్న చిన్న మాటలే మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఆగితే గనక మనకి విషయం అనేది బోధపడుతుంది. ఎందుకు నన్ను చంపేస్తారన్న మాట రైటా రాంగా? రాత్రి అంతా డిస్కస్ చేసుకున్నది ఏంటి? వీళ్ళు నిద్ర పట్టక ఇలా జరుగుతుంది, ఇలా జరిగిన తర్వాత వాళ్ళు చంపినంత వరకు ఊరుకోరు, చంపేస్తారు గనక నీ పరిస్థితి అదే అయిపోయేది నువ్వు వెళ్తే గనక అని ఆ చెప్పిన మాటని ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాడు? ఇది వాస్తవం, ప్రూవ్ అయింది. ఎందుకంటే ఉపమాతం చచ్చిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నాడు? నన్ను చంపతలచి అన్న మాట మాట్లాడుతున్నాడు. అంటే రైటర్ మాట్లాడుతున్నాడు, రాంగ్ మాట్లాడుతున్నాడా? రైట్ మాట్లాడుతున్నాడు. ఆ రైట్ మాట్లాడాడు గనక అందులో ఇజ్రాయేలీలు సపోర్ట్కి వచ్చారు, ఇజ్రాయేల్ పక్షాన దేవుడు కూడా సపోర్ట్కి వచ్చాడు. అదే అబద్ధం అయితే దేవుడు సపోర్ట్కి వస్తాడా? అబద్ధానికి రాడు కదా. సో ఓకే, అదమ్మా. మళ్ళీ నెక్స్ట్ సెమినార్లో కలుసుకుందాం.